Right. Each side of a square increases at the rate of 0.3 centimeter per second. Find the rate at which the area of the square increases when the side is 12 centimeters. Also, find the rate at which perimeter increases. ఇక్కడ చూడండి, ఈచ్ సైడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. అంటే ఇది dx by dt. సైడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సైడే కదా, అంటే అది dx by dt అవుతుంది. ఎంత అంటే 0.3 సెంటీమీటర్ పర్ సెకండ్. అయితే మనం ఏమేం కనుక్కోవాలంటే ఇంక్రీజింగ్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్, అలాగే ఇంక్రీజింగ్ పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ కనుక్కోవాలా. ఇక్కడ ఒక సైడ్ కూడా ఇచ్చాడు, సైడ్ వాల్యూ ఎంత 12 సెంటీమీటర్స్. ఓకేనా, ఫస్ట్ సొల్యూషన్ చేద్దాము. ఫస్ట్ ఏమేమి ఇచ్చాడో రాసుకుందాం. ఇక్కడ సైడ్ మనం x తో డినోట్ చేస్తాం కదా సైడ్ ని. సైడ్ x ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్. అలాగే ఇంక్రీజింగ్ సైడ్ ఇచ్చాడు కదా, ఇంక్రీజింగ్ సైడ్ ని దేంతో డినోట్ చేస్తాం, dx by dt తో. అంటే ఇంక్రీజింగ్ సైడ్ అదే దాన్ని ఏమంటాం అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సైడ్ అంటాము. దీన్ని dx by dt తో డినోట్ చేస్తాం. ఇంక్రీజింగ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ dx by dt ఈక్వల్స్ టు 0.3 సెంటీమీటర్ పర్ సెకండ్. అయితే ఇక్కడ ఏమేమి కావాలన్నాడంటే ఇంక్రీజింగ్ ఏరియా కావాలా. కాబట్టి ఫస్ట్ ఏరియా ఫార్ములా చేసుకుందాం. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏమవుతుందో రాసుకుందాం. చూడండి, ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఏం చెప్పుకున్నాం ఫార్ములా, ఏ ఈక్వల్స్ టు స్క్వేర్ ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్. ఇక్కడ సైడ్ x అనుకున్నాం కాబట్టి x ఇంటూ x స్క్వేర్. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ a ఈక్వల్స్ టు x స్క్వేర్. నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఏరియా ఏమవుతుందో చూద్దాం. ఇంక్రీజింగ్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ అంటే దీని డెరివేటివ్ చేయండి ఏమవుతుందో. ఏం డెరివేటివ్ చేస్తే d by dt ఆఫ్ a ఈక్వల్స్ టు డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ అంటే 2x dx by dt. ఓకే రైట్. మనకి ఇప్పుడు సైడ్ x అంటే సైడ్, dx by dt అంటే ఇంక్రీజింగ్ సైడ్. కాబట్టి ఈ వాల్యూస్ మనకు తెలుసు, ఇక్కడ అప్లై చేస్తాం. చూడండి, dA by dt ఈక్వల్స్ టు 2 ఇంటూ x అంటే 12 ఇంటూ dx by dt అంటే 0.3. 12 ఇంటూ 0.3 3.6. 3.6 into 2 7.2. dA by dt equals to 7.2 square centimeter for second. ఇది మనకు ఇంక్రీజింగ్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అవుతుంది. అలాగే పెరిమీటర్ కూడా కనుక్కుందాం. చూడండి, ఫస్ట్ పెరిమీటర్ ఫార్ములా ఏమి అది రాసుకుందాం. పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ p ఈక్వల్స్ టు 2 ఇంటూ సైడ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ అన్నాం కదా. అలా అప్పుడు పెరిమీటర్ ఏమవుతుందంటే మనకు p ఈక్వల్స్ టు 4x అవుతుంది. మనకు కావాల్సింది ఇక్కడ ఇంక్రీజింగ్ పెరిమీటర్ అడిగాడు కాబట్టి ఇంక్రీజింగ్ పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఏమవుతుందో చూద్దాం. ఇంక్రీజింగ్ పెరిమీటర్ ఆఫ్ ది
square is the derivative చేయండి దీన్ని with respect to t తో p derivative చేస్తే d by dt of p equals to 4 into x derivative చేస్తే d by dt of x కాబట్టి వాల్యూస్ ఇక్కడ dx by dt వాల్యూ మనకు తెలుసు వాల్యూ అప్లై చేద్దాం చూడండి dp by dt equals to 4 into dx by dt అంటే 0.3 4 into 0.3 4 is at 12 కాబట్టి పాయింట్ తర్వాత వస్తుంది కాబట్టి 1.2 వస్తుంది మనకు dp by dt equals to 1.2 యూనిట్స్ వచ్చేసి సెంటీమీటర్ ఫర్ సెకండ్ ఫైనల్ గా కన్క్లూజన్ అవుతాం therefore rate of change of area of the square is ఎంత 7.2 రాస్తాను 7.2 centimeter square per second and perimeter of the square is 1.2 centimeter for second.